శివాయ. సర్వం శివం. ఈరోజు కథ రామప్పలోని రామలింగేశ్వర స్వామి రూపంలో ఉన్న శివుని గురించి తెలుపు కథ. మన భారతదేశం మొత్తంలోని శిల్పి అంటే రామప్ప ఆలయాన్ని చెక్కిన శిల్పి పేరు రామప్ప. ఆయన పేరు మీదుగా ఆ గుడికి రామప్ప దేవాలయం అని పేరు వచ్చింది. అంటే శిల్పి పేరు మీద ఉన్న ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు. ఇతన్ని రామలింగేశ్వర స్వామి అని అంటారు. మరియు దీనికి స్థల పురాణం ప్రకారం ఇంకొక కథ కూడా ఉంది. ఈ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించినట్టుగా ప్రజలు పూజించినట్టుగా నమ్ముతారు. అందుకని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు అని కూడా అంటారు. ఇక్కడ ఈ ఆలయం కోసం వాడిన ఇటుకలు తేలియాడి ఇటుకలు, అంటే నీటిలో తేలేంత తేలికగా ఉంటాయంట ఇక్కడి ఇటుకలు. తర్వాత ఇక్కడ ఈ గుడిలో ఇంకొక అద్భుతం ఏంటంటే గర్భగుడి ఎదురుగా ఉన్న నంది మండపం. అది ముఖ్య ఆకర్షణ. ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఏ వైపు నుంచి చూసినా తమనే చూస్తున్నట్టుగా ఉంటుందంట. ఇది మరొక అద్భుతం. ఆ రామప్ప ఆలయంలో గర్భగుడిలో శివలింగం నలుపు రాయితో చెక్కబడి నునుపుగా మెరిసే విధంగా ఉంటుంది. ఇది కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యం. ఓం నమ శివాయ. ఈ రోజు కథ మీకు నచ్చింది కదా? శివభక్తులందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి. సర్వం శివం. సృష్టిని కాపాడేది, సృష్టిని పుట్టించింది అన్ని శివుడే. ఓం నమ